1914 ఒక చిన్న దేశంలో జరిగిన ఒక్క హత్య ప్రపంచాన్ని రక్తంతో నింపిన యుద్ధానికి కారణమైంది. అదే వరల్డ్ వార్ 1. ఆ సమయానికి యూరోప్లో చాలా దేశాలు ఒకదానిపై ఒకటి కోపంతో ఉండేవి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. 2 పెద్ద గ్రూప్స్ కూడా ఏర్పడ్డాయి, ఎల్ఐస్ మరియు సెంట్రల్ పవర్స్. ఒక్క స్పార్క్ చాలు ప్రపంచం పేలిపోవటానికి. జూన్ 28, 1914 ఆస్ట్రియా ప్రిన్స్ అయిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి బాస్మియాకి వచ్చాడు. కానీ అక్కడ ఒక యువకుడు అతన్ని చంపటానికి ఎదురుచూస్తున్నాడు. అతని పేరు గవ్రిలో ప్రిన్సెప్. అచానక ఒక గన్ శబ్దం. ప్రిన్స్ మరియు అతని భార్య అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో ఆస్ట్రియా కోపంతో రగిలిపోయింది. వెంటనే సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. కానీ సమస్య అక్కడితో ఆగలేదు. రష్యా సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది. జర్మనీ ఆస్ట్రియాకి సపోర్ట్ ఇచ్చింది. ఫ్రాన్స్ రష్యాకి సపోర్ట్ ఇచ్చింది. బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగింది. కొన్ని రోజుల్లోనే చిన్న గొడవ ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్ధం చాలా భయంకరంగా మారింది. ట్రెంచెస్లో లక్షల మంది సైనికులు బాధతో జీవించారు. మెషిన్ గన్స్, పాయిజన్ గ్యాస్, ట్యాంక్స్ మొదటిసారి భారీ స్థాయిలో ఉపయోగించారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 సంవత్సరాల తర్వాత 1918లో వరల్డ్ వార్ 1 ముగిసింది. కానీ అప్పటికే కోట్లాది మంది చనిపోయారు. ఎన్నో దేశాలు నాశనమయ్యాయి. అయితే ఈ యుద్ధం ముగిసిన దాని కోపం వరల్డ్ వార్ 2 ప్రపంచ చరిత్రనే మార్చేసింది. వార్ మొదలవడానికి కొన్ని నిమిషాలు చాలు, కానీ దాని బాధ తరాల పాటు ఉంటుంది. ఇలాంటి నిజ జీవిత కథలు కావాలంటే ఏఐ కథాలోకండి సబ్స్క్రైబ్ చేయండి.